ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ హయాంలో దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి వివిధ స్థాయిల్లో ఉంటే ఈ 14 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క కుటుంబానికి కూడా బిల్లులు చెల్లించిన పాపాన పోలేదు. మేము ఇవాళ గవర్నమెంట్ అడుగుతున్నాం, అయ్యా మీరు ఏమేమి వాగ్దానం చేసి వచ్చారు? ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళకి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నారు. అయ్యా వీళ్ళు కట్టించే ఇల్లు చాలా చిన్నగా ఉన్నది. బిడ్డ వస్తే అల్లుడు వస్తే ఎక్కడుంటారు? మేక ఉంటే బర్రె ఉంటే ఎక్కడ ఉంటుంది? కాబట్టి వరండా ఉంటుంది, కిచెన్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అన్నావు. ఈ ప్రభుత్వం ఒక్క గృహం కట్టించావా? కనీసం మండలానికి ఒకటి, జిల్లాకు ఒక గృహం కట్టించావా? ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఏదైతే 4 లక్షల మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకున్నారో వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా బిల్లులు పేమెంట్ చేయాలని మేము